హాయ్ వ్యూయర్స్, మన ఇప్పుడు రివ్యూ వచ్చేసి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ద ఫ్యామిలీ స్టార్ మూవీ. ఇందులో విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాగర్ హీరోయిన్లుగా నటించిన మూవీ. దీనికి దర్శకత్వం వచ్చేసి పరశురామ్ గారు నటించారు. సో మహేష్ బాబు గారితో ఇట్లా తీసిన మూవీ సర్కార్ వారి పాట ఇట్లా తీశారు కదా. సో ఆ మూవీ తర్వాత పరశురామ్ గారు తీసిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ తీసిన మూవీ ఈ ద ఫ్యామిలీ స్టార్. లైగర్ ఫ్లాప్ తర్వాత అటర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. ఇందులో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటించడం జరిగింది. మిడిల్ క్లాస్ అంటేనే అందరికీ తెలిసిందే, బాధ్యతలు ఉంటాయి అండ్ మిడిల్ క్లాస్ అంటేనే బంధుత్వాలు ఉంటాయి. సో ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నటించడం జరిగింది. అందులో ఒక రిచ్ పీపుల్గా కూడా ఒక సెకండ్ హాఫ్ తర్వాత రిచ్ మ్యాన్గా కూడా నటించడం జరిగింది. మృణాల్ ఠాగూర్ కూడా రిచ్ పీపుల్గా నటిస్తుంది. సో ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ వచ్చేది మృణాల్ ఠాగూర్ తోటే. మృణాల్ ఠాగూర్ ఎప్పుడైతే పరిచయం అవుతుందో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి ఈ మూవీలో. సో మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే మృణాల్ ఠాగూర్ హీరోయిన్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో జగపతి బాబు అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా నటించారు. కామెడీ పరంగా ఈ మూవీ బాగుంది. పరశురామ్ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ రాసుకున్నారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ఒక సిచ్యువేషన్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలాంటి బాధ్యతలు ఉంటాయి అనే ఈ మూవీ బాగా చూపించడం జరిగింది. సో విజయ్ దేవరకొండకి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ కెరీర్కి, కానీ కొన్ని చెప్పుకోదగ్గ హిట్ కాలేదు ఈ మూవీ. విజయ్ దేవరకొండకి ద ఫ్యామిలీ స్టార్ కూడా ఎందుకు డిజాస్టర్గా బ్లాక్ బస్టర్ కాలేదనేది మాత్రం తెలీదు. ఎందుకంటే కథలో కొన్ని లోపాలు ఉండడం వల్ల దాన్ని కరెక్ట్గా టేకప్ చేయలేకపోయాడు పరశురాము. సో ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో గీతా గోవింద మూవీ వచ్చింది, ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. దానిలాగానే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాము, కానీ సో కథ పరంగా కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఈ మూవీ అంత బ్లాక్ బస్టర్ కాలేదు, హిట్ కాలేదు. ఈ మూవీకి సంగీతం వచ్చేసి గోపిసుందర్ సంగీతం అందించారు. చాలా బాగున్నాయి కొన్ని పాటలు అయితే, బట్ అంత బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఏం కాదు. సో వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన మూవీయే ఈ ద ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాగూర్ కూడా హాయినాల మూవీ తోటి ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ద్వారా కూడా హిట్ కొడదాం అనుకున్నది, కానీ అనుకున్న విధంగా ఈ మూవీ రిజల్ట్ రాకపోవడం వల్ల నిరాశ ఏర్పడిందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండకి ఈ మూవీ చాలా అవసరం ఉండే, కానీ అటర్ ఫ్లాప్ హిట్ కాలేదు, ఇండస్ట్రీ హిట్ కాలేదు, బ్లాక్ బస్టర్ దగ్గర సో చాలా ఆడలేదు ఈ మూవీ. సో అందువల్ల ఈ మూవీ నాకు తెలిసి అయితే ఒక నార్మల్ స్టోరీ లాగా అనిపించింది. కొన్ని సీన్స్ ఆల్రెడీ మనం ఎన్నో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఒక విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్ ద్వారా మాత్రం ఈ మూవీ ఒక హిట్ మాత్రం అయిందని చెప్పొచ్చు. సో పరశురామ్ గారికి ఉన్న ఫాలోయింగ్ కానీ, మృణాల్ ఠాగూర్ గారికి ఉన్న ఫాలోయింగ్ ద్వారా కానీ ఈ మూవీ కొంతవరకు హిట్ అని చెప్పొచ్చు. సో నాకు మాత్రం ఒక యావరేజ్గా అనిపించింది మూవీ మాత్రం. మీ అందరికీ ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.